ప్రైజ్ ది లార్డ్. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో మరోసారి బైబిల్ స్టడీ కొరకే ప్రభు సన్నిధిలోనికి వచ్చినాం. నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. గత వారంలో మొదటి 28 వచనాల వరకు మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఈ అధ్యాయము ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచన కొరకై దేవుడు చేస్తున్నటువంటి కార్యం, దాని గురించి దేవుడు ఇశ్రాయేలుని సిద్ధపరచుట కొరకై మోషే ద్వారా ఆయన ఏర్పరిచినటువంటి విధానములను, అనగా పస్కా పండుగను గురించినటువంటి సంగతులను దేవుడు మోషేకి తెలియజేస్తూ వచ్చాడు. మొదటి 20 వచనాల్లో తిరిగి మోషే వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు ఆ సంగతులు నేర్పించాడు, లేక వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. ఈ రీతిగా వారు సిద్ధపరచబడినటువంటి అనుభవంతో దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ రాత్రి సమయంలో వారు తమ కలిగినటువంటి వాటన్నిటినీ సిద్ధం చేసుకుని ఆ పస్కా పండుగను ఆచరించడానికి వారు సిద్ధపడినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఉంటూ వచ్చారు. అయితే దేవుడు తాను చెప్పినటువంటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రజలను విమోచించుటకును అనేటువంటి వాగ్దానం చొప్పున దేవుడు సంవత్సరం యొక్క మొదటి నెల 14వ దినాన, లేక 14వ దినం యొక్క రాత్రి వేళ దేవుడు చేసినటువంటి ఒక కార్యము ఐగుప్తు ప్రజలలో ఎంతో కలవరాన్ని కలిగించినటువంటి సందర్భంగా లేఖనాలు చూపిస్తూ వస్తున్నాయి. మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు 29వ వచనానికి వస్తుంటే, నిర్గమకాండము 12వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉన్నట్లుగా, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. కానీ ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఆ ఐగుప్తీయుల ఎడల ఏ విధమైనటువంటి తీర్పు తీర్చడానికి ఆయన పూనుకుంటూ వచ్చినాడో చూస్తున్నాం. ఆ మధ్యరాత్రి వేళ లేక అర్ధరాత్రి వేళ దేవుడు తన యొక్క మరణదూతను వారి మీద పంపిస్తూ వచ్చాడు. చూస్తూ వచ్చినప్పుడు లేఖనాల్లో హతము చేయుటకు మరణదూత సంచరిస్తుంది అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. చూడండి, ఇదే అధ్యాయంలో 23వ వచనం, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు, ద్వారబంధపు కమ్మి మీద నుండి 2 నిలువ కమ్మల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోను, మిమ్మును హతము చేయుటకు ఇండ్లలోనికి సంహారకుని చొరనయ్యాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరణదూత సంచరిస్తున్నటువంటి సమయం, మరణము ఐగుప్తుల మీదకి వెళ్ళినటువంటి అనుభవాన్ని గురించి లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వారు యొక్క ప్రథమ సంతానాన్ని దేవుడు నాశనం చేస్తానని దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం గమనించగలుగుతూ వస్తాం. వారి యొక్క బలం, అనగా హాము సంతతిని యొక్క బలాన్ని దేవుడు హరింప చేయాలని ఇష్టపడుతూ వచ్చినాడు. చూడండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 78వ కీర్తన 51వ వచనం, ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. హాము అనేటువంటి వాని గూర్చినటువంటి చరిత్ర మనం ఆదికాండంలో చదువుతూ వస్తాం. నోవహు కలిగినటువంటి 3 కుమారుల్లో హాము కూడా ఒకడు.
షేము, హాము, యాపేతు. మరి ఈ హాము యొక్క మరి కుమారుడు కనాను. కనుక ఈ కనాను సంతతి వారైనటువంటి ఐగుప్తీయులను దేవుడు శపిస్తూ వచ్చాడు, లేక నోవాహు శపిస్తూ వచ్చాడు. ఆ నోవాహు యొక్క మరి ఆ శాపము వారి సంతతి మీద ఆ రీతిగానే కొనసాగించబడుతూ వచ్చింది. కనుక ఇప్పుడు దేవుడు కూడా ఐగుప్తీయులను మరి వారి యొక్క బలాన్ని, వారి ప్రారంభాన్ని, లేక వారి ప్రథమ ఫలాన్ని, వారికి జ్యేష్ఠత్వాన్ని, వారిలో ప్రాముఖ్యమైన దాన్ని, ఏది ముఖ్యమైనదిగా ఎంచుతూ వచ్చినాడో దానిని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి సంహరిస్తున్నాను, లేక మరి మరణమునకు వారిని, తెగులునకు వారిని నేను అప్పగిస్తున్నాను అంటాడు. 50వ వచనంలో చూడండి, 78వ కీర్తన 50వ వచనం. తన కోపమునకు ఆయన చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగుళ్ళునకు అప్పగించెను. ఈ రీతిగా ఐగుప్తు లెక్క మరి విషయమై దేవుడు మరి వారు ఇశ్రాయేలు ప్రజలను పెట్టినటువంటి బాధలు, ఇశ్రాయేలు ప్రజల ఎడల వారు చూపినటువంటి కాఠిన్యత, ఇశ్రాయేలు ప్రజల ఎడల వారు చూపినటువంటి మరి ఎంతో కీడు ఈనాడు మరి వారి మీదకే దేవుడు రప్పించడానికి మరి పూనుకున్నటువంటి వాడుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి దేవుడు న్యాయవంతుడని దేవునికి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగాని మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, దేవుని నామం పెట్టబడినటువంటి ఆ ఇశ్రాయేలీ జనాంగాన్ని దేవుడు మరి అద్భుతమైన రీతిగా వారిని రక్షించడానికి మరి వాగ్దానం చేస్తూ వచ్చాడు. ఆ రీతిగాని మరి హాము సంతతి వారైనటువంటి ఈ ఐగుప్తీయులను దేవుడు మరి సంహరించడానికి వారి యొక్క బలాన్ని, లేక వారి బల ప్రారంభాన్ని మరి నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. మరి ఈ భాగాన్ని చూస్తూ వచ్చినప్పుడు మరి ఆ అర్ధరాత్రి వేళ జరిగినటువంటి సందర్భము మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, ఆ అర్ధరాత్రి వేళే మరొక సందర్భం కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటంటే ఇంచుమించుగా మరి యోసేపు కాలంలో మరి తన తండ్రి అయినటువంటి యాకోబు తన యొక్క సంతతి వారైనటువంటి 75 మందిని తీసుకొని బయలుదేరుతూ వచ్చాడు. వారందరూ ఆ దినంలో ఉండేటువంటి కరువును బట్టి ఐగుప్తు దేశానికి వచ్చారు. అక్కడ ఇంచుమించుగా 430 సంవత్సరములు వారు ఆ ఐగుప్తు దేశంలో దాసులుగా మరి ఇనుప కొలిమిలో వారు ఉంచబడుతూ వచ్చినటువంటి వారు ఉన్నారు. ఇనుప కొలిమిలో ఉండి దేవుడు వారిని మరి విడిపిస్తూ వచ్చినాను అని దేవుడు వారిని గురించి జ్ఞాపకం చేయడం కూడా చూస్తాం. అంత కఠినమైనటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బహు కఠినమైనటువంటి దాస్యాన్ని వారు అనుభవిస్తూ వచ్చారు. అయితే దేవుడు ఆ దినాన్ని వారిని కరుణించి మరి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఆ భయంకరమైనటువంటి ఆ నాశన కోపంలోండి విడుదల చేసినట్లుగానే వారిని విడుదల చేయడానికి దేవుడు ఆ రాత్రి వారికి తన కృపలను చూపిస్తూ వచ్చినాడు. అనగా వారికి స్వతంత్రత, లేక వారికి విమోచన, విడుదల, లేక వారికి విముక్తి, మరి దైవికమైనటువంటి ఆ స్వాతంత్రత వారికి దయచేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి పాపముతో నింపబడినటువంటి మానవులైనటువంటి వారి విషయమై కూడా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగం ద్వారా మరి పాపము నుండి మనుషులైనటువంటి వారి పాపపు దాసత్వం నుండి మనుషుల్ని విడిపిస్తూ ఉన్నాడు. పాపం యొక్క బానిస బ్రతుకు నుండి తప్పిస్తూ ఉన్నాడు. మరి ప్రభు చెప్తూ వచ్చాడు యోహాను సువార్త 8:34 మరి పాపము చే ప్రతివాడు పాపానికి దాసుడుగా ఉంటాడు అని. కనుక అటు పాప స్థితి నుండి మనల్ని విడిపించి మరి ఆయనకు ఉన్నతమైనటువంటి సత్యములోనికి మనల్ని తీసుకుని వస్తున్నాడు. అందుకే మరి సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది అని దేవునికి లేఖనాలు సెలవిస్తున్నాయి. అంతేకాదు కుమారుడు మనలను స్వతంత్రులుగా చేసిన యెడల మనం స్వతంత్రులుగా ఉంటామని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఎటువంటి దైవికమైనటువంటి ఆ కృపను మరి ఇశ్రాయేలు ప్రజలు అనుభవిస్తూ వచ్చినటువంటి ఆ మంచి అనుభవం ఇశ్రాయేల్ జీవితంలో ఆ రాత్రి ఒక ధన్యకరమైనటువంటి రాత్రిగా ఉంది.
అయితే వారి ఆ విరోధులైనటువంటి ఆ ఐగుప్తులకైతే మరి అదెంతో కష్టకరమైనటువంటి దినం, లేకపోతే ఎంతో వేదనతో కూడినటువంటి దినంగా మరి వారి దినాల్లో మరి జ్ఞాపకం చేయబడుతోంది. అంతేకాదు ఆ దినాన్న దేవుడు కూడా ఐగుప్తు యొక్క దేవతలకు మరి తీర్పు తీరుస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. అనగా మరి ఆ మరణము కలిగినటువంటి అపవాదిని మరణముతోనే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఓడిస్తూ వచ్చాడు. కనుక మరి వారు దేనిని నమ్ముతూ వచ్చినారో, మరి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి శక్తులతో, లేకపోతే యుక్తితో, లేకపోతే సంబంధమైనటువంటి ఆ ఆలోచనలతో వారికి ఉంచబడ్డాయో, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము మరి దేవుని ఎదుట మరి ఓటమి చేయబడినటువంటి అనుభవం కలిగినటువంటిదిగా దేవుడు చేస్తూ వచ్చాడు. మరి ఆ రీతిగానే మరి ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీరుస్తూ వచ్చాడు. సంఖ్యాకాండం 33:4 చూస్తుంటే మరి దేవుడు ఐగుప్తు యొక్క దేవతలకు తీర్పు తీర్చినట్లుగా లేఖనాలు జ్ఞాపం చేస్తూ ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు, మరి దేవుడు తన బలాన్ని, దాని యొక్క శక్తిని ఆ ఫరో ఎదుట మరి కనుపరచుట అనేది కూడా చూస్తున్నాం. మరి చూస్తుంటే 9వ అధ్యాయము నిర్గమాకాండం 16 రాయబడి ఉంది. దేవుడు తన బలాన్ని ఫరోకు తెలియచేయాలని కోరుతున్నట్టుగా జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి 9వ అధ్యాయము 16 నా బలమును నీకు చూపినట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. కనుక దేవుడు ఎందుకు నియమించుకున్నాడు ఫరోను అంటే, దేవుడు తన బలాన్ని చూపినట్లుగాను భూలోకమంతటా ఆయన నామము ప్రచురం చేయబడాలి, ఆయన నామము మరి సర్వలోకంలో ప్రచురణ చేయబడాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే మరి దేవుడు ఆ ఫరోని ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా మరి తన నామము ప్రసిద్ధి చేసుకోవడానికి, తన నామమును కనపరచుకోవడానికి మరి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అంతేకాదు దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి ఆ మహిమకు కారణంగా మరి ఫరోను దేవుడు కోరుకున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. చూడండి నిర్గమాకాండము 14వ అధ్యాయము 4 అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచేదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తులు అందరూ తెలుసుకొందురనెను. వారు అలాగూ దిగిరి. కనుక గమనిస్తుంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దేవుడు తన నామానికి మహిమ కలిగించుకోవడానికి ఫరోను మరి అతని యొక్క మరి జనాంగాన్ని దేవుడు మరి శిక్షించగోరుతూ వచ్చినాడు. లేకపోతే ఐగుప్తు యొక్క మరి ఆ జనాంగాన్ని దేవుడు దండించవలసి వచ్చింది. ఎందుకంటే మరి ఎంతో తరుణాలు ఇచ్చాడు దేవుడు, ఎంతో సమయం ఇచ్చాడు దేవుడు, ఎంతో వారికి అవకాశం కల్పిస్తూ వచ్చాడు. మరి ఫరోకు అనేక పర్యాయాలు దేవుని యొక్క శక్తిని వెల్లడి చేసుకుంటూ వచ్చినాడు. మరి ప్రారంభంలో చూస్తే అసలు యెహోవా ఎవడో నేను ఎరగనన్నట్లుగా మాట్లాడినాడు. ఆ తర్వాత మోషే అహరోనులు చేస్తున్నటువంటి అద్భుతాలను చూసి తాను కూడా తన యొక్క మరి శకునగాండ్రతో చేస్తూ వచ్చాడు. తిరిగి వారే చెప్పినారు ఇది దైవశక్తి అని వారు తెలియజేసినప్పటికీ కూడా ఫరో తన మూర్ఖ స్వభావాన్ని అనుసరించి మరి ఆ దేవునికి లోబడినటువంటి వాడుగా లేకుండా వచ్చాడు. ఎందుకంటే మరి అతని యొక్క మనసు శరీరానుసారమైనటువంటి మనసుగా ఉంటూ వచ్చింది. అందుకే పౌలు రాస్తూ వచ్చాడు, శరీరానుసారమైనటువంటి మనస్సు మరి ఎంత ప్రమాదకరమైనటువంటిదో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచ నేరరు. కనుక శరీర స్వభావం కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు ఐగుప్తీయులు. శరీర సంబంధమైనటువంటి తమ యొక్క బలము, రథముల బలము, గుర్రముల బలము,
లేకపోతే ఆ ఐగుప్తు సంబంధమైనటువంటి ఆ ఆధిక్యతలు, లేకపోతే వారికి ఉండేటువంటి ఆ సదుపాయములు వారిని గర్విష్ఠులుగా చేయడానికి ఆధారంగా చేయబడుతూ వచ్చింది. అయితే మరి దేవుడు తన యొక్క తీర్పును విధించినప్పుడు మరి ఐగుప్తు దేశంలో ఉండేటువంటి ఆ ప్రజలందరిలో మరి ఎంతో భయంకరమైనటువంటి అనుభవం కలిగింది కాబట్టి, అయితే ఆ రాత్రి వారు ఆ అనుభవంలోనికి వారు వస్తారని వారు తలంచి ఉండకపోవచ్చు. ఈనాడు లోకంలో కూడా అనేకుల యొక్క అనుభవాలు అలాగే ప్రభు యొక్క రక్షణ వార్తను ప్రకటింపబడుతున్నప్పటికీ, దేవుని గురించినటువంటి సత్యజ్ఞానం లోకానికి తెలియజేయబడుతున్నప్పటికీ అనేకులు ఈ రీతిగానే మరి తలంచేటువంటి వారుగా ఉంటున్నారు. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకునలేరు. కనుక లోకం ఏమనుకుంటుందంటే, ఈనాడు అనేకులు నెమ్మదిగా ఉన్నాం, మరి సదుపాయాలు కలిగి ఉన్నాం, క్షేమంగా ఉన్నాం, మాకేం భయం లేదు, మరి దేవునిపై ఆధారపడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే తమ శరీర ఫలం, తమ శారీరకమైనటువంటి మరి సంగతులపై ఆధారపడుతున్నారు కనుక ఈనాడు అనేకుల యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయంటే, దేవుని శక్తి కంటే భౌతికమైనటువంటి శక్తిని మిన్నగా భావించేటువంటి వారికి ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే వారి యొక్క అజ్ఞానమే. అయితే మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి ఆయన తీర్పు లోకం మీదకి రాబోతుంది, ఆయన ఉగ్రత లోకం మీదకి రాబోతుంది. మరి ఏ సమయంలో ఆయన రాబోతున్నాడో తెలియదు. వచ్చినప్పుడు ప్రతి వానికి వాని యొక్క క్రియల ఫలము ఆయన ఇవ్వాలని మరి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ ఆయన మరి ఆ శరీరధారిగా మానవ రక్షణ కొరకే లోకంలోకి వచ్చినప్పుడు చూస్తే ఆయన సాధువు వలె, గొర్రెపిల్ల వలె దీనుడుగా, తగ్గించుకున్నవాడుగా, మరి మానవాళి యొక్క రక్షణ కొరకై మరి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ ఆయన తిరిగి రాబోతున్నాడు తన 2వ రాకడలో. ఆయన వచ్చినప్పుడు మరి గర్జించు సింహం వలె లేక ఆయన మరి ఆ తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయాధిపతి వలె, అంతేకాదు ఆయన శిక్షను విధించేటువంటి ఆయన దండముతో ఆయన రాబోతున్నాడు. కనుక ఇనుప దండముతో ఆయన వస్తాడు అని మరి కీర్తనకాడు 2వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కనుకని ఆయన వచ్చినప్పుడు ఆయన ఉగ్రత, ఆయన తీక్ష్ణమైనటువంటి కోపము ఏ మానవుడు భరించలేడు. ఒకవేళ ఆ స్థితి నుండి తప్పించుకోవడానికి వారు ఏది నమ్ముతున్నారో, వేటిని ఆశ్రయిస్తున్నారో, వేటిని వెండి బంగారాలను లేకపోతే ఏ రకమైనటువంటి బొమ్మలను, విగ్రహములను వారు ఆశ్రయంగా చేసుకుంటున్నారో అవేవి కానీ వారిని ఎంత మాత్రము రక్షింపలేనటువంటిగా ఉంటున్నాయి. కనుకనే మరి ఆ యొక్క జీవితము వారి జీవితంలో ఎంతో మరి వేదనను పొందవలసినటువంటి సమయముగా వారి జీవితంలో ఉండవలసి ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లను ఇతరులు నిరంతరము నిల్చుననియు తన నివాసములు తరతరములకు ఉండనని వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైన మనుషుడైనను నిలువజాలడు, వాడు నశించు మృగమును పోలి ఉన్నాడు. కనుక మరి వారి యొక్క జీవితంలో భౌతికంగా మరి వారికి అభిప్రాయాలు ఎలాగుంటున్నాయో చెప్తున్నాడు. చూడండి, 17వ వచనం నుండి. వాడు చనిపోనప్పుడు ఏమీ కొనుపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీవే మేలు చేసుకుంటావని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమునను ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమున చేరవలెను. వారు మరి ఎన్నడును వెలుగును చూడరు. 20వ వచనం. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఈ స్థితిని మరి అనుభవించవలసినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు
మరి ఆ ఐగుప్తు ప్రజల యొక్క స్థితి కూడా ఆ రీతిగానే కనబడుతోంది. వీళ్ళ ఐగుప్తులో ఉండేటువంటి ఆ యొక్క ఫరో భావిస్తూ వచ్చినాడు, తాను గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచన చేస్తూ వచ్చినాడు. కానీ దేవుడు ఆ రాత్రి వేళ మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి ఆయన మరి తన యొక్క మరణదూతను పంపినప్పుడు, లేక ఆయన కోపము వారి మీద మరి ప్రదర్శింపబడినప్పుడు, మరి ఐగుప్తు దేశంలో కలిగినటువంటి అనుభవం చూస్తుంటే రాస్తున్నాడు. ఇక్కడ చూడండి 30 వచనము, నిర్మాకాండము 12వ అధ్యాయము 30వ వచనం. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. కానీ ఇక్కడ గమనిస్తుంటే మరి ఐగుప్తు దేశమంతట్లో కూడా మరి ఎంతో భయంకరమైనటువంటి ఆ భయంతో కూడినటువంటి ఆ ఘోష మరి ఐగుప్తు దేశంలో వినబడుతున్నటువంటిదిగా ఉంది. కారణం ఏంటంటే మరి ఆ దేవునిని ఆ చోటు ఇవ్వలేకపోతూ వచ్చినారు, దేవునికి మహిమ ఇవ్వలేకపోతూ వచ్చినారు. కనుకనే చూడండి 136 కీర్తనలో మరి భక్తుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. 136 కీర్తన 10వ వచనం. ఐగుప్తు దేశపు తొలుచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరం ఉండును. కనుక ఐగుప్తు యొక్క తొలుచూలను ఆయన హతము చేస్తూ వచ్చాడు. మరి మహాఘోష అంటే తప్పించుకోవడానికి వీలు లేనటువంటి మరి భయముతో కూడినటువంటి ఆ కేకలు, శబ్దములు, రోదన మరి ఆ ఐగుప్తు దేశమంతట్లో కూడా వినబడుతూ వచ్చింది. ఆ రాత్రి వేళ, ఆ మధ్యరాత్రి వేళ లేక అర్ధరాత్రి వేళ దేవుడు తన యొక్క మరణదూతను పంపుతూ వచ్చినప్పుడు మరి ఐగుప్తులందరూ కూడా ఏకరీతిగా దుఃఖాక్రాంతులైపోతూ వచ్చినారు. ఎందుకంటే మరి ఫరో సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరో మొదలుకొని చెరసాలలో ఉండేటువంటి ఖైదీ యొక్క ప్రథమ కుమారుల వరకు అందరినీ మరి ఆ మరణదూత మరి తాకుతూ వచ్చాడు. ఎందుకంటే వారి యొక్క గుమ్మములకు, ఐగుప్తుల యొక్క నివాసములకు ఆశ్రయము అయినటువంటి దేవుని యొక్క రక్త ప్రోక్షణ లేకపోవటమే కారణం. ఐగుప్తులు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తశక్తిని ఆశ్రయించినటువంటి వారిగా లేరు. ఐగుప్తులు ఆ క్రీస్తు యేసు యొక్క దీనత్వాన్ని అనుసరించినటువంటి వారిగా లేరు. ఐగుప్తులు మరి ఆ రక్షకుడైనటువంటి యేసుప్రభును ఆశ్రయించినటువంటి వారిగా లేరు. కనుకనే మరణము వారి మీద ఏలుబడి చేస్తూ వచ్చింది. మరి ఐగుప్తులో ఉండేటువంటి ప్రతి ఇంటిని ఆ మరణదూత మరి ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశిస్తూ వచ్చింది. కానీ ఇశ్రాయేలు అనేటువంటి తన ప్రజలైనటువంటి వారిని యొక్క మరి సంతతి వారిని కానీ ఐగుప్తులను మరి ఇశ్రాయేలు ప్రజలను కానీ ఎవరిని కానీ ఏ రకమైనటువంటి నాశనము చేయడానికి మరి చొరబడినట్టుగా మనకు కనబడదు. కనుక ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు 30వ వచనంలో అంటాడు, ఐగుప్తులో మహాఘోష. మరి ఆ పరిస్థితి కలగడానికి కారణం చూస్తూ వచ్చినప్పుడు మరి దేవుని యొక్క ప్రజలు వారి కష్టకాలంలో వారు పెట్టిన మొరను మరి ఆ ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కానీ ఐగుప్తు ప్రజలైనటువంటి వారు కానీ ఏమాత్రము కనికరం చూపించలేనటువంటి వారు ఉంటూ వచ్చినారు. చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. దరిద్రుల మొర వెనక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. దరిద్రులు మొరపెట్టుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో దారిద్ర్య స్థితిని అనుభవించుచు వారు కలిగిన బాధలలో ఫరోకు మొరపెట్టారు, ఐగుప్తు అధికారులకు మొరపెట్టారు, ఐగుప్తు ప్రజలకు మొరపెట్టారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వారి చెవులు మూసుకున్నారు. వారి బాధను పట్టించుకోలే, వారి కష్టాన్ని వినలే, వారికి ఉన్న ఇబ్బందిని వారు గ్రహించలే. ఇశ్రాయేలీయుల వారు ఎంతో క్రూరమైన రీతిగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, దరిద్రుల మొరను వెనక చెవిని మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు దేవుని చేత అంగీకరింపబడ్డాడు. ఇప్పుడు తాను మొరపెట్టే పరిస్థితి వచ్చింది, తనకు కష్టపరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కనుకనే ఇప్పుడు దేవుడు వారి మొరను నేను వినను అంటున్నాడు. లేకపోతే దేవుడు వారి పక్షంగా మేలు చేయడానికి ఆయన ఇష్టపడలేనటువంటి వాడుగా కనబడుతున్నాడు. చూడండి సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22,
వచనం చదువుతాను ముందుగా. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగూరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. గర్దింపును విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను కుమ్మరించేదను, నా ఉపదేశం మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా లక్ష్య పెట్టకపోతిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గర్దింపగా లోబడకపోతిరి. ఇది దేవుడు చూపినటువంటి కనికరం కలిగినటువంటి కారణం. కనికరం చూపించాడు, వారికి తరుణం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, కానీ వారు లోబడలేదట. అయితే ఇప్పుడు అంటున్నాడు 26 నుండి గమనించండి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయము మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమీయకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను వారికి కనబడకుందును. కారణం ఏంటి? దేవుడు అవకాశం ఇచ్చాడు ఐగుప్తీయులకు. వారు పశ్చాత్తాపడాలని, వారు సరిదిద్దబడాలని, వారిని మరి ఆ ఇశ్రాయేలు ప్రజలు వారిని బాధల నుండి బాధ పెట్టకుండా వారిని రక్షించాలని దేవుడెంతో తన శక్తిని కనపరచుతూనే వారికి మరి తెలియజేస్తూ వచ్చినాడు. కానీ వారు జ్ఞానం లేని వారుగా ఉంటూ వచ్చినారు, అపహాసకులుగా ఉంటూ వచ్చినారు, బుద్ధిహీనులుగా ఉంటూ వచ్చినారు. మరి దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని యొక్క ఆత్మను, దేవుని గర్దింపును, దేవుని పిలుపును, దేవుని యొక్క మరి ఆ ప్రేమ కలిగినటువంటి ఆయన చేతులు చాపి లోబడనలేనటువంటి ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతూ వచ్చాడని రాయబడింది. ఆయన చేతులు చాపి అడుగుతూ వచ్చాడు. అంతేకాదు, ఇంకా రాయబడిన మాట చూడండి, నా బోధన మీరు వినలేదంటాడు. దేవుడు మరి ఆయన రకరకాలైనటువంటి ప్రయత్నాలు, ఈనాడు మానవులైనటువంటి వారికి ఎన్నో తరుణాలు ఇవ్వబడుతున్నాయి, ఎన్నో సందర్భాలు వారి ముందుకు తీసుకురాబడుతున్నాయి. అయితే అనేకులు దేవుని మాట విననేటువంటి వారు ఉంటున్నారు. ఒక సమయం వస్తుంది, దేవుని ఉగ్రత కాలం రాబోతుంది, దేవుని యొక్క తీర్పు రాబోతుంది లోకం మీదకి. ఆ దినాన్న మరి తప్పక వేదనను అనిపించవలసినటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఆ ఇశ్రాయేలు ఐగుప్తు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆ ఘోష చూస్తుంటే ఎంతో భయంకరమైనటువంటి ఆ పరిస్థితిగా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యలు భక్తుడైనటువంటి యాకోబు రాస్తూ వచ్చాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడను. కనికరము చూపనివాడు, కనికరించలేదు. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తులు ఏమాత్రం కనికరం చూపించలేదు. మరింత కఠినంగా ఉంటూ వచ్చారు, క్రూరముగా ఉంటూ వచ్చారు. కనుకనే ఈనాడు వారు కనికరింపబడలేనటువంటి స్థితిలో తేబట్టారు. కనుకనే వారు మహాఘోషను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుకనే దేవునికి వాక్యాలను మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఆ భక్తుడైనటువంటి యోబు రాస్తూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమునగుదురు, బలవంతులు దైవికంగా కొనుక్కోబడతారు. ఒకరికేమో నాశనం ఉందంటున్నాడు, మధ్యరాత్రి జరుగుతుందంటున్నాడు, నిమిషంలోనే వారు మరణంలోనికి వెళ్ళవలసి ఉంటుంది అంటున్నాడు. అయితే బలవంతులు అనగా దేవునిని బట్టి దైవికమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు మరి క్షేమముగా కొనుక్కోబడేటువంటి అనుకూలానికి వారిని దేవుడు తీసుకొస్తున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపని ఇశ్రాయేలు ప్రజలు అనిపిస్తూ వచ్చినారు. ఓ ప్రక్కన ఐగుప్తు మీదకి శిక్షాదండను వెళుతుంటే, మరో ప్రక్కన దేవునికి కనికరము ఇశ్రాయేలు ప్రజల మీద అధికంగా కుమ్మరించబడుతూ వచ్చింది. అంతేకాదు, ఇంకా మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఈ సందర్భాలు జరిగినప్పుడు ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో ఇప్పుడు ఆ మోషేను అహరోనును పిలుస్తున్నాడు. ఇప్పుడు వారిని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా, మరి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి
అని వారిని విన్నపాలు చేస్తున్నాడు, లేక వారిని బతిమాలుకుంటూ ఉన్నాడు. చూడండి, దేవునికి వాక్యాలను మనం చూస్తూ వచ్చినప్పుడు 31, 32 వచనాలు చదువుదాం. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోడి, నన్ను దీవించుడి అని చెప్పాను. ఇక్కడ గమనిస్తూ వచ్చినప్పుడు మరి బ్రతిమలాడుతూ ఉన్నాడు. మరి దేవుడు చెప్పినాడు ముందుగాని 11వ అధ్యాయం 1వ వచనంలో, ఫరో మిమ్మలను మరి బలవంతంగా పంపిస్తాడు, నేను చేయబోయే కార్యమును బట్టి అతను మిమ్మల్ని తప్పక విడుదల చేస్తాడు అని మరి ప్రభు చెప్తూ వచ్చాడు. అంతేకాదు 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా మాటలు వ్రాయబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఫరో అంటున్నాడు, మీరు బయలు వెళ్ళిపోండి. ఎందుకంటే ఐగుప్తులోనికి భయం వచ్చేసింది. ఐగుప్తులు మరి ఫరో హృదయం కూడా ఎంతో భయభ్రాంతమైనటువంటి పరిస్థితికి వచ్చింది. కారణం ఏంటంటే మరి దేవునితో విరోధం పెట్టుకున్నాడు, దేవునితో శత్రుత్వం పెట్టుకున్నాడు, మరి దేవునితో పోరాటం పెట్టుకున్నాడు, దేవునిపై విజయం పొందాలని ప్రయత్నిస్తూ వచ్చాడు. కానీ మరి ఆ విజయం ఒకవేళ బహుశా కొన్ని దినాలు కొంతకాలము తన జీవితంలో అది కొనసాగించగలిగినాడేమో. కానీ మరి సంపూర్ణమైనటువంటి విజయశాలి అయినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మరి ఏ ఆయుధము నిలబడదు అనేది మరి ఫరో యొక్క అనుభవాన్ని బట్టి మనం గ్రహించగలుగుతూ వస్తున్నాం. ఎందుకంటే మరి ఫరో కంటే మరి గొప్పవాడు మన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క మరి ఆ సర్వాధికారం చొప్పున మరి సమస్తమును జరిగించేటువంటి వాడు. ఆయనకు మహిమ కలిగించకుండా ఉండేటువంటి ఎలాంటి సందర్భాన్నైనా ఆయన తప్పక ఎదిరించేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే భక్తుడు సొలొమోను రాస్తూ వచ్చాడు, ఆయనకు విరోధముగా రూపబడినటువంటి జ్ఞానమైనా కానీ ఆలోచన అయినా కానీ అది వర్ధిల్లదు అంటాడు. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. వీళ్ళెంత జ్ఞానమైనా సరే, ఎంత గొప్ప ఆలోచన అయినా సరే, ఎంత గొప్ప వివేచనైనా సరే, అది దేవుని ఎదుట నిలబడేది కాదు. ఎందుకంటే దేవునికి విరోధమైనటువంటిది ఎలాంటి దాన్ని అయినా సరే ప్రభు తప్పక ఎదిరించేటువంటి వాడుగా ఉంటాడు. కనుకనే మరి దేవునికి వాక్యలు రాస్తూ వచ్చాడు, పేతురు భక్తుడు రాస్తూ వచ్చాడు, 1వ అధ్యాయం 3వ పత్రిక 5వ అధ్యాయంలో రాస్తూ వచ్చాడు. మరి దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, మరి దీనులకు కృప అనుగ్రహిస్తాడని రాయబడింది. ఆయన గర్విష్ఠులను అణిచేవాడుగా ఉంటాడని రాయబడింది. కనుకనే మరి గర్వముగా ఆయన ఎదుట ప్రవర్తించుట అనేది మానవాళికి ఏమాత్రము ప్రయోజనకరమైంది కాదు. కనుకనే మరి దేవునికి వాక్యల ప్రవక్త రాస్తూ వచ్చాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టిస్తానని చెప్పాడు. అంతేకాదు మరి దేన మనసు కలిగి నడుచుకోమని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేన మనసు అనే వస్త్రమును మరి ధరించుకోవాలి అని దేవునికి వాక్యంలో రాయబడింది. అయితే ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు మరి ఫరో అంటున్నాడు, మరి ఇప్పుడు భయము, మరణ భయం అతని మీదకి వచ్చినప్పుడు, లేకపోతే ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు, ఐగుప్తులో ఉండేటువంటి ఆ యొక్క మరణ సంహారకుడు సంచరిస్తుంటుండగా మరి ఆ ఫరో పిలిచి వారితో మాట్లాడుతున్నాడు, మీరు బయలు వెళ్ళండి, నా ప్రజల మధ్యలో ఉండి మీరు బయలు వెళ్ళండి అంటున్నాడు. ఇప్పుడు మరి ఆ గ్రహింపులోని తేబడ్డాడు అని గమనిస్తున్నాం. అంతేకాదు మరి అతడు మాట్లాడుతున్నటువంటి మరొక మాట చూస్తుంటే అతని హృదయంలో మరి నోటి నుండి పలికినటువంటి మాటను చూస్తూ వచ్చినప్పుడు 32వ వచనంలో చివర రాస్తున్నాడు, నన్ను దీవించుడి. ఈ మాట మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఆదికాండం 27వ అధ్యాయంలో ఏశావు కూడా అడుగుతున్నాడు ఆశీర్వాదమును మరి పొందగోరి. ఏశావు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నా తండ్రి నువ్వు నన్ను దీవించు అని తండ్రిని గోజాడుతూ ఉన్నాడు. అప్పటికే తనకు వచ్చినటువంటి ఆశీర్వాదము అప్పటికే యాకోబు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆశీర్వాదింపబడేటువంటి సమయము మరి సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఫరో.
వీళ్ళ సమాధానకరమైనటువంటి మార్గాన్ని అనుసరించి ఉంటే ఐగుప్తుకు కానీ ఐగుప్తు ప్రజలకు కానీ ఫరోకు కానీ అంత కీడు కలిగేది కాదేమో. కానీ మరి అతడు విరోధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. దేవునికి విరోధమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని లేక బలత్కారాన్ని ఎంచుకొని తన మార్గాన్ని నడిపించుకొని కోరాడు. కనుకని మరి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు 27వ అధ్యాయంలో కూడా మరి నా తండ్రి నువ్వు నన్ను దీవించు, నన్ను కూడా దీవించు అని అంటాడు. 38వ వచనంలో చూస్తుంటే 27 ఆదికాండం 38లో ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. ఇంకా సమయం దాటిపోయింది, దీవింపబడేటువంటి సమయాన్ని పోగొట్టుకున్నాడు. కనుకనే ఏశావు ఏడ్చినందువలన, ఏశావు బ్రతిమలాడుకున్నందువలన అతడు ఏమాత్రము దీవెనకు పాత్రుడు కాలేకపోయాడు. మరి సమయమును సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అంతేకాదు మనం చూస్తాం మరి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకల గురించి వ్రాయబడుతూ వచ్చింది. మరి ఆ ప్రభు రాబోతున్నాడు, పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు రానయ్యున్నాడని దేవునిక మరి సమాచారం ఉంది. అయితే మరి 5 బుద్ధిగల కన్యకలైతే మరి తమ యొక్క దివిటీలతో సిద్ధముగా ప్రభుని ఎదుర్కోవడానికి ఆయత్తపరచబడుతూ వచ్చారు. మరి 5 అయితే బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు, తమ దివిటీలు ఆరిపోతున్నాయి. మరి ప్రభువును ఎదుర్కొనాలనేటువంటి ఆశ వారికి ఉన్నప్పటికీ మరి తమ దివిటీల్లో ఆ తైలం లేనటువంటి కారణాన్ని బట్టి వారు కొనవెళ్ళినారు. ఈలో ప్రభు వచ్చాడు, మరి తలుపు వేయబడుతూ వచ్చింది. అనగా సమయమును వారు సద్వినియోగం చేసుకోలేకపోతూ వచ్చినారు. అంతేకాదు ఆకాను గురించి కూడా చూస్తాం మనం బైబిల్లో. ఆకాన్ అయినటువంటి వాడు కూడా మరి ఆ యొక్క వస్త్రాన్ని ఆశించాడు, ఆ వెండిని, షేనారు వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని ఆశపడ్డాడు. శపింపబడినటువంటి దానిని తీసుకోవద్దు అని దేవుడు యెహోషువ ద్వారా తెలియజేసినప్పటికీ ఆ శపింపబడినటువంటి దాన్ని ఆశించి ఆ గుడారంలో తీసుకుని వెళ్ళి దాచిపెట్టాడు. దానికి కారణము మరి 30వ వచనంలో మనం చూస్తుంటే ఆ యెహోషువ గ్రంథం 6:30లో చదువుతుంటే అతడు మరి తాను చేసిన పొరపాటు నిజమని ఒప్పుకుంటున్నాడు, తన పాపం చేసినాడని అంటున్నాడు. కానీ అతని పశ్చాత్తాపం దొరకలేదు, క్షమాపణ దొరకలేదు. తప్పక మరి అతడు రాళ్లతో కొట్టబడి చంపబడినటువంటి వాడుగా లేఖనాల్లో చూస్తున్నాం. అంతేకాదు మరి దేవునికి వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అనేక మంది ఈ లోకాన్ని స్నేహించి దోదా అనేటువంటి వాడి గురించి లేఖనాల్లో పౌలు రాస్తూ వచ్చాడు. అంతేకాదు మరి ఆ అకుల ప్రిస్కలాల గురించి దేవునికి వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. ఈ రీతిగా లేఖనాల్లో నుండి మనం చూస్తుంటే మరి అనేక మంది దేవునిక సన్మార్గాన్ని విడిచి, దేవుడిచ్చినటువంటి తరుణాలను విడిచి, దేవుడిచ్చిన సమయాన్ని నిరాకరించి తాము దీవింపబడాలనేటువంటి ఆశతో మరి ఆ సమయం దాటిపోయిన తర్వాత, అవకాశాలు దాటిపోయిన తర్వాత, లేక ఆశీర్వాదాలు మరొకరికి ఇవ్వడిన తర్వాత మరి వారు ఆశపడటం అనేది మరి ఏమాత్రము ఆ ప్రయోజనం కలిగించేది కాదనేది మరి ఇక్కడ మన లేఖనాలు బట్టి గ్రహించగలుగుతున్నాం. కనుకని యేసుక్రీస్తునందే ఆశీర్వాదం, ఆయన కృపా సమయం ఉంది, ఆయన తరుణం ఇస్తున్నాడు. ఇది కృపాకాలము, రండి ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తజనులారా నా ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తానంటున్నాడు, నా సంతోషం మీ యందు పరిపూర్ణం చేస్తానని చెప్తున్నాడు. అంతేకాదు నాలో మరి మీరు నేను కలిసి మరి ఆయన తండ్రి యందు ఏకీభించే వారంగా ఉందామని దేవునికి వాక్యం చెప్తుంది. అయితే దేవుని యొక్క రక్షణ వార్తను అనేకులు ఈనాడు పెడచెవిని పెట్టేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యంలో పౌలు రాస్తూ, హెబ్రీ పత్రిక గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు. ఒకనాడు తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. అది గొప్ప రక్షణ, ఆత్మరక్షణ, నిన్ను నిత్యమైన నాశనం నుండి విడిపించేటువంటి గొప్ప రక్షణ. అయితే ఫరో కోరుకున్నట్లుగా నన్ను దీవించుడి అంటున్నాడు. దీవింపబడ్డానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికే మరి దేవుని యొక్క తీర్పు రానయ్యి ఉంది, లేక తీర్పు రానే వచ్చేసింది. ఇప్పుడు పొందగోరినటువంటి తన యొక్క ఆశ ఏమాత్రము సఫలం కానిటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. కనుక ప్రియమైన వారలారా, మనం ప్రభు యొక్క ఉన్నతమైన కృప మనం అనుభవించేటువంటి కాలంలో ఉన్నాం. ప్రభు ప్రేమతో పిలుస్తున్నాడు, బుదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి ఈ నామముని రక్షణ పొందాలి, మరి ఏ నామమున రక్షణ లేదు అని అపోస్తల కార్యం 4:12 లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి.
మరి అంతేకాదు యేసుప్రభువు వారు చెప్పాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును సత్యమును జీవనై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు అని సెలవిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు మరి ఆయనకు ఉన్నతమైనటువంటి కృపను నిరర్ధకం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి కృపను మరి తృణీకరించి నష్టపోయేటువంటి పరిస్థితులు మరి మన జీవితంలో కలిగి ఉండకూడదు. ఎందుకంటే మరి దేవుడు ప్రతి వాని విషయమై కూడా ఆయన కనికరం చూపించేటువంటి సమయం ఉంటుంది. తరుణం ఇస్తాడు, దిద్దుబాటు సమయం ఇస్తాడు, సరిదిద్దుకునేటువంటి ఆ యొక్క అవకాశం మనకి ఇస్తాడు. ఫరో లాంటి వాడికే ఇచ్చాడు, ఇంకెవరికి ఇవ్వకుండా ఉంటాడు. ఫరో అన్యుడై ఉండి కఠినస్తుడైనటువంటి వ్యక్తి అయ్యని తెలుసుండి కూడా ప్రభు అతనికి తరుణం ఇస్తూనే వచ్చాడు. కనుకనే ప్రతి మానవుని ఆయన ఉన్నతమైన రక్షణకు సమీపస్తుడిగా చేయాలనేది ఆయనకు దివ్యమైనటువంటి ప్రణాళిక అయి ఉంటుండగా మరి ప్రభువైనటువంటి యేసునందు విశ్వాసం ఉంచండి. ఈ రాత్రి ప్రభు యొక్క ఉన్నతమైన ప్రేమ మనకు తెలియజేయబడుతోంది. ఎందుకంటే మరి ఫరో తనకు సమయము కోల్పోతూ వచ్చాడు. మరి మన సమయము ఏ సమయం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు, రేపు ఏమవుతుందో తెలియదు. మానవుని యొక్క జీవితం యొక్క స్థితిని గురించి బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. కనుక మరి సమయమును సద్వినియోగము చేసుకున్నట్లో జ్ఞానులుగా ఉండండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఎందుకంటే దినములు చెడ్డవి. మానవుని యొక్క జీవితము మరి ఈ లోకములో ఎంతో అపాయంతో నింపబడినటువంటిదిగా ఉంది. వాని యొక్క జీవితంలో నాశనం అనేది కాచుకొని ఉంది. పాతాళము మరి ఎదురు చూస్తుంది, మరి తన నోరు తెరుచుకుని కనిపెడుతుంది అని రాస్తూ వచ్చినాడు భక్తుడైనటువంటి యోబు. కనుకని అలాంటి ప్రమాదం నుండి తప్పించుకొని పరమునకు పోయేటువంటి మార్గం వైపు మనం పరుగు పెట్టవలసినటువంటి వారంగా ఉన్నాం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ భాగాన్ని గమనిస్తూ వచ్చినప్పుడు మరి 33వ వచనంలోకి వస్తాము. 33వ వచనంలోకి వచ్చేటప్పటికి ఐగుప్తు ప్రజలు ఎలాంటి స్థితిలో ఉన్నారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. చూడండి 33వ వచనం. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారమనుకుని తమ దేశములో ఉండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కనుక చూస్తూ వచ్చినప్పుడు 33వ వచనంలో ప్రజలందరూ అనుకుంటున్నారు మనము చచ్చిన వారంగా ఉన్నాం. వాస్తవానికి సజీవంగా ఉన్నటువంటి వాళ్ళే పలికే మాటే, కానీ వారి యొక్క స్థితి నిస్సహాయ స్థితిలోకి వచ్చింది, నిరాధారమైన పరిస్థితిలోకి వచ్చింది. మరి ఏ రకమైనటువంటి భద్రత లేని స్థితిలోనికి వారు వచ్చేశారు. ఇంకా మరణ భయముతో వారు నింపబడినటువంటి వారుగా ఉన్నారు. కనుక చచ్చిన వారంగా ఉన్నామని చెప్తున్నాడు. ఎందుకంటే దేవునితో విరోధముగా వెళ్ళిన కారణాన్ని బట్టి మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఆదికాండము 20వ అధ్యాయంలో కూడా దేవునిక మరి దాసుడైనటువంటి లేక అబ్రహాం అనేటువంటి భక్తుడు మరి అజ్ఞరాజు అయినటువంటి అబీమెలెకు ద్వారా శోధింపబడ్డాడు. అనగా తన భార్య అయినటువంటి శారాయిని తీసుకుని వెళ్ళి మరి తన భార్యగా చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు దర్శనమందు వచ్చి అబీమెలెకు అనేటువంటి ఆ వ్యక్తితో లేక రాజుతో మరి చచ్చినవాడు సుమి అంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క గద్దింపు మరి ఎంత కష్టతరమైనటువంటిదిగా ఉంటుందో మనం గమనించగలం. కానీ ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజలైనటువంటి వారు కూడా అంటున్నారు 33వ వచనంలో, ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో ఉండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కనుక అక్కడ నుండి మరి ఏ విధంగా చేతనైనను అక్కడ పంపించేయాలి. ఎందుకంటే దేవుని హస్తము, దేవుడు వారిని మొత్తుతున్నాడనే భయం వారికి ఉంది. చూడండి 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో 1 సమూయేలు గ్రంథము ఫిలిస్తీయులు యొక్క అనుభవంలో చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. కాగా జనులు ఫిలిస్తీయుల సర్దారులందరినీ పిలువనంపించి ఇశ్రాయేలు దేవుని మందసము మనలను మన జనములను చంపకుండానట్లు సంస్థానమునకు దాన్ని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులనందరినీ పట్టి ఉండెను.
దేవుని హస్త బలము మరి భారముగా ఉంటూ వచ్చింది. ఆ కాలమందు దేవుని యొక్క మందసాన్ని ఏలి కాలంలో కొనిపోయినటువంటి ఆ యొక్క ఫిలిస్తీయులు దాగోను అనేటువంటి ఆ దేవత మరి ప్రతిమ మీద పెట్టినప్పుడు ఆ విగ్రహం పడద్రోయబడింది, అది 2 ముక్కలుగా చేయబడింది. ఆ తర్వాత మరి ఆ అష్టోదులోనికి, గాతులోనికి, ఎక్రోన్లోనికి వారు మారుస్తూ వచ్చారు ఆ యొక్క మందసాన్ని, దేవునికి నిబంధన మందసాన్ని. అయితే దేవుని మందసం ఎక్కడికి వెళుతుందో, దేవుని యొక్క మందసము ఆ ఇంటికి లేకపోతే ఆ పట్టణానికి భారంగా మారిపోతుంది. ఆ పట్టణస్తులు ఎంతో రోగగ్రస్తులైపోతున్నారు, ఎంతో అపాయం చెందుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని నిబంధన మందసం ఉండవలసిన చోటు ఎక్కడంటే పరిశుద్ధమైన దేవుని స్థలంలో. అయితే దేవుని మందసాన్ని అన్యుల చోట్లోకి వెళ్ళిపోయింది. అన్యులైనటువంటి వారు తీసుకుని వెళ్ళి మరి మొట్టమొదటిగా మరి అష్టోదు అనే చోట్లో వారు దాగోను గుడిలో పెట్టినట్లుగా మనం 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చదవచ్చు, లేక 1వ వచనంలో చూడవచ్చు. రెండవదిగా అక్కడ నుండి 8వ వచనంలో రాస్తున్నాడు, దాన్ని గాతు పట్టణంలోనికి మార్చారు. ఆ తర్వాత 3వదిగా చూస్తుంటే ఎక్రోను అనే పట్టణంలోనికి వారు చేర్చారు 10వ వచనంలో. ఈ రీతిగా వారు చేస్తున్నటువంటి ఎక్కడ పంపిస్తుంటే అక్కడ మరణ భయం. ఎందుకంటే దేవుని మందస్సం, అది దేవుని యొక్క మరి నిబంధన పలకలు దాంట్లో ఉన్నాయి, దేవుని శాసనములు దాంట్లో ఉన్నాయి, దేవుని యొక్క అహరోను యొక్క చిగురించిన కర్ర దాంట్లో ఉంది, దేవుని మన్నాగలేనటువంటి బంగారపు పాత్ర దాంట్లో ఉంది, అన్నిటికంటే విశేషంగా దేవుని యొక్క మహిమ దాంట్లో ఉంది. మరి అలాంటి ఆ శ్రేష్టమైనటువంటి దానిని వారు తమ అన్యమైనటువంటి చోట్ల పెట్టిన కారణం చేత దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటూ వచ్చినట్లుగా చూస్తున్నాం. కనుకని వారు అంటున్నారు 11వ వచనం చివరిలో, దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉంటాను. ఇప్పుడు అదే పరిస్థితి ఐగుప్తులో కనబడుతుంది. వారు కూడా దేవుని హస్తము చేత మొత్తబడుతూ ఉన్నారు. కనుకని ఐగుప్తు దేశం అంతటా కూడా ఎంతో భయము. కనుకని ఏ విధం చేత నన్ను మరి ఆ ఇశ్రాయేలు ప్రజల చోటు నుండి పంపివేయడానికి వారు వారిని త్వరపెడుతున్నారు, లేక బలవంత పెడుతున్నారు. ఒకవేళ వారు వెళ్ళిపోయినందుకు వారు సంతోషిస్తున్నారు. ఇంతవరకు చూస్తుంటే వారిని దాసులుగా చూసిన వాళ్ళు ఇప్పుడు వారు వెళ్ళిపోతుంటే వారిని చూచి వారు సంతోషిస్తూ వచ్చినారు. చూడండి 105వ అధ్యాయము, కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 38వ వచనం. వారి వలన ఐగుప్తులకు భయం పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. అంటే వారి భయము తొలగిపోవటానికి ఇశ్రాయేలు ప్రజలే కారకులు గనక వారు ఎప్పుడైతే ఐగుప్తులో బయటకు వెళుతున్నారో అక్కడ వారికి సంతోషం కలగడానికి కారణమైంది. మెట్టికి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ వచ్చినారు. తిరిగి మనం గమనిస్తూ ఉంటే 34 నుండి 36 వరకు చూస్తుంటే వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ రాత్రి వేళ వారు బయలుదేరుతూ వచ్చారు. కాబట్టి 34 నుండి చదువుదాం. 12వ అధ్యాయం నిర్గమకాండము 34. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులేక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకుని తమ పొదల మీద పెట్టుకుని పోయి ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగజేస్తున్న కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకుని. ఈ భాగాన్ని మనం గమనిస్తూ వచ్చినప్పుడు మరి ఆ పిండి ఆహారము కొరకాయి వారు చేయవలసిన ప్రయాణము, వారికి కావలసినటువంటి ఆ విడుదల పొందిన తర్వాత వారు వెళ్ళవలసినటువంటి సంచార స్థలము ఎంత దూరమో తెలియదు. అయినప్పటికీ వారు ఎన్ని దినాలు వెళ్ళాలో, ఎంత దూరం వెళ్ళాలో, ఏ రీతిగా వెళ్ళాలో అనేది కూడా వారికి తెలియకపోయినప్పటికీ మధ్యరాత్రి వేళ వారి యొద్ద ఉండేటువంటి ఆ పిండిని మాత్రం తీసుకున్నారు. అంటే అనుదిన పోషకుడని తమ ప్రభువుని గురించి వారు ఎరిగారు. వారు వీళ్ళ మోషేని ప్రశ్నించవచ్చు, అయ్యా మనం ప్రయాణం చేయవలసిన స్థలం లేదా ప్రాంతం ఎంత, మరి దూరం ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది, మనం ఏమేమి తీసుకుని వెళ్ళాలా, ఎంత ఆహారం తీసుకుని వెళ్ళాలా, ఎన్ని పదార్థాలు తీసుకుని వెళ్ళాలా, ఇలాంటి ప్రశ్నలు ఏమి కనబట్టలేదు. వారు కేవలం వారి యొద్ద ఉండేటువంటి ఆ పిండిని చూస్తున్నారు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే మన నిత్య పోషకుడుగా, నిత్య జీవముగా, నిత్యమైన ఆహారముగా, నిత్యమైన పానీయముగా ఉంటున్నాడు. ఈనాడు ఆయనను తీసుకుంటున్నాం, ఆయన్ని తింటున్నాం, ఆయన వాక్యాన్ని భుజిస్తున్నాం, ఆయన పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిచేటువంటి
ఆధిక్యత దేవుడు తన భక్తులైనటువంటి వారికి దయచేస్తున్నాడు. కనుక నీ గమనిస్తూ వచ్చినప్పుడు మరి వారు తమ యొక్క భుజములపై దాన్ని పెట్టుకున్నారు, వాటిని తీసుకుని మరి బయలుదేరుతున్నారు. అంతేకాదు మరి ఐగుప్తు దేశంలో వారు చేసినటువంటి ఆ శ్రమతో కూడినటువంటి పనికి దేవుడు న్యాయవంతుడుగా చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే, మరి వెండి బంగారము విలువైనటువంటి ఆ వస్తువులు మరి ఐగుప్తుల వద్ద నుండి వారు తీసుకున్నట్లు ఐగుప్తీయులకు దేవుడు దయ పుట్టించాడు. అదే సమయంలో మరి దోచుకునేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చాడు. అది దేవుని యొక్క గొప్ప న్యాయబద్ధమైన స్థితిగా మనం గమనించవచ్చు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. దేవుని యొక్క మరి ప్రజల యొక్క శ్రమను ఎంత మాత్రము మరి నష్టపోనిచ్చేటువంటి వాడు కాదు. కనుకని చూడండి, యెషయా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు, మరి వారు చేసుకున్నటువంటి ఫలమును వారు అనుభవించేటట్లుగా నేను చేస్తాను అని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయం 65వ అధ్యాయము 22వ వచనం. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుషు వృక్షాయుష్యమంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. అంతేకాదు యెషయా గ్రంథం మరి 3వ అధ్యాయంలో కూడా రాస్తాడు 10వ వచనంలో, మీకు మేలు కలిగినని నీతిమంతులతో చెప్పు, వారు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. ఎందుకంటే వారి క్రియలు, ప్రయాస, వారి శ్రమ, వారి మరి చెమట, వారు మరి ఐగుప్తులో పడినటువంటి ఆ యొక్క బలము, ఖర్చు చేసినటువంటి ఆ బలము అంతటికి దేవుడు లెక్క చూస్తూ ఉన్నాడు. తప్పక దాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుకని దేవునికి ఉన్నతమైనటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఐగుప్తు యొక్క మరి ఆ ప్రజల మధ్య నుండి వాటన్నిటినీ కూర్చుకొని ఆ చోటు నుండి వారు బయలువెళుతూ వచ్చినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు మనం 37వ వచనానికి వచ్చేటప్పటికి చూడండి, వారు బయలుదేరినటువంటి స్థలములు లేతే వారు వెళ్ళినటువంటి స్థలాన్ని గురించి ఇక్కడ లేఖనాల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది. 37వ వచనం గమనించండి. అప్పుడు ఇశ్రాయేలులు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6,00,000 వీరులు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, మరి ఆదికాండము 47:11 కూడా చూడొచ్చు. ఆనాడు మరి యోసేపు దగ్గరికి వచ్చినటువంటి యాకోబు తన సంతతి ఇంచుమించుగా 70 మందితో మరి ఐగుప్తు దేశానికి వచ్చాడు. అప్పుడు యోసేపు దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైన స్థలమందు అనగా గోషేను అనేటువంటి దేశమందు ఇశ్రాయేలు ప్రజలు నివసించడానికి ఆ కాలమందు ఉండేటువంటి ఫరో ద్వారా అనుమతి పొంది ఆ దేశంలో ఉండేటట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు ఏర్పాటు చేశాడు. అయితే దేవుని యొక్క దీవెన హస్తము ఇశ్రాయేలు ప్రజల పక్షంగా అధికంగా ఉన్న కారణం చేత వారు మరి బహుగా అభివృద్ధి పొందుతూ వచ్చారు. చూడండి, 1వ అధ్యాయంలో రాస్తూ వచ్చినాడు. నిర్మాకాండము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. కనుక దేవునికి ఆశీర్వాదం అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఇస్సాకు యాకోబులతో దేవుడు చెప్పాడు, ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణువుల వలె నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను దేవుడు చెప్పాడు. దేవునికి వాగ్దానం నమ్మదగింది. కనుక ఆ గోషేను అనేటువంటి చోట్లో మరి బహుగా ప్రజలు ప్రబలినారు, విస్తరించినారు, అభివృద్ధి పొందినారు, విస్తరించినారు. 70 మందిగా వెళ్ళినటువంటి వారు మరి నిర్మాకాండం 12వ అధ్యాయం 37వ వచనం ప్రకారం చూస్తుంటే మరి కాల్బలము లేకపోతే సైనికులుగా భావించదగినటువంటి వారు పురుషులు మాత్రమే లెక్క చూస్తే ఇంచుమించుగా 6,00,000 మంది వీరులుగా దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. 6,00,000 మంది
అంతగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఒకవేళ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, ఇంకా ఇతరులు వాళ్ళతో కలిసి వెళ్ళిన వారు చూస్తుంటే దైవజనులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే 30 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు మరి ఒక్క దినాన్ని వారు రామసేసు అనేటువంటి పట్టణం నుండి బయలుదేరుతూ వచ్చారు. ఆ రామసేసు అనేటువంటి పట్టణంలోనే మరి ఫరో కూడా మరి ఆహార ధాన్యాన్ని నిల్వ చేయడానికి నిర్మాణం చేయించినట్లుగా, ఇశ్రాయేలు ప్రజల చేత కఠినమైనటువంటి చాకిరీ చేయించినట్లుగా మొదటి అధ్యాయంలో, నిర్గమకాండం మొదటి అధ్యాయంలో మనం చదువుతూ రాగలం. చూడండి 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామసేసు అనే పట్టణమును కట్టిరి. కనుక గమనిస్తూ ఉంటే ఈ రామసేసు అనేటువంటి పట్టణము, ఈ పీతోము అనేటువంటి పట్టణాలు మరి గెర్షోము అనేటువంటి ఆ దేశము లేక ఐగుప్తులో ఒక భాగమైనటువంటి ఆ గెర్షోము అనే ప్రాంతంలో ఉంటూ వచ్చినాయి. కనుకని మరి వాటిని వారు నిర్మాణం చేస్తూ వచ్చారు. కనుక ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ స్థలంలో ఉన్నారు కనుక అక్కడ నుండి బయలుదేరుతూ వచ్చారు. వారు బయలుదేరి మరి మొట్టమొదటిగా మరి ఆ చోటు నుండి బయలుదేరినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. మరి అంతేకాదు వారు ఇంచుమించుగా 430 సంవత్సరాల చోట్ల నివసించారు. వారు అక్కడ ఎంతో ప్రబలతో వచ్చారు. ఒకవేళ మరి ప్రభు చిత్తమైతే ఇంకా ముందుకు వెళ్ళే కొలది వారు ఆ యొక్క సంఖ్య వివరాలు కూడా లేఖనాలు మనం చూస్తూ రాగలం. ప్రస్తుతానికి మరి ముందుకు వెళదాం. ఇక్కడ గమనిస్తూ వచ్చినప్పుడు వారు మొట్టమొదటి మజిలీ రామసేసు నుండి బయలుదేరినారు. మరి వారు మొట్టమొదటి మజిలీ ఎక్కడికి వెళ్ళినారంటే సుక్కోతు అనే చోటుకి వారు వెళ్ళినట్లుగా మరి ఇక్కడ లేఖనాల్లో 37వ వచనంలో మనకు జ్ఞాపం చేయబడుతోంది. చూస్తూ ఉంటే సుక్కోతునకు ప్రయాణమై పోయిరి. మనం ఈ సుక్కోతు అనేటువంటి ఈ అనుభవాన్ని గురించి మనం చూడగలిగితే అది యాకోబు పద్దనరాము నుండి తిరిగి వస్తున్నప్పుడు షెకెము అనేటువంటి ఆ పట్టణము లేక షెకెము అనేటువంటి దేశమునకు సమీపంలో మరి కొంతకాలము సుక్కోతు అనే ప్రదేశంలో పాకలు వేసుకున్నట్లుగా లేఖనాలు చూపిస్తాయి. ఆదికాండము 33:17లో మనం చూస్తుంటే మరి కొంతకాలం యాకోబు అక్కడ నివాసం ఉన్నాడు. అంతేకాదు కొంత నివసించడానికి తన సొంత స్థలం కొనుక్కున్నాడు. అక్కడే పొలం కూడా కొనుక్కున్నాడు. మరి అక్కడే భ్రష్టపరచబడినటువంటి సందర్భాలు కూడా ఆ లేఖనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. మెట్టికి ఏదైనప్పటికీ కూడా మరి ఆ సుక్కోతు ప్రాంతము నుకు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన తర్వాత మొట్టమొదట వెళ్ళినటువంటి స్థలము సుక్కోతు అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంతేకాదు దాని గురించి మరి సంఖ్యాకాండంలో కూడా మనం చదువుతూ రావచ్చు. ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళినటువంటి ఆ ప్రయాణపు యొక్క మజిలీల గురించి 33వ అధ్యాయం సంఖ్యాకాండంలో మరి ఇంచుమించుగా 41 లేక 42 స్థలాలు ఇంచుమించు కనాను దేశానికి చేరే పర్యంతము వారు మజిలీ చేస్తూ వచ్చినట్లుగా చూస్తాం. ఈ రకంగా మరి వారి ప్రయాణము ప్రారంభించబడుతూ వచ్చింది. 38-39 వచనాలు కూడా చదువుదాం. 38-39 వచనాలు లేక 41 వరకు చదువుదాం. అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలను, ఎద్దులను మొదలైన ఆ పశువుల మందయు వారితో కూడా బయలుదేరును. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్ద పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయకపోయారు కనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారం సిద్ధపరుచుకుని ఉండలేదు. ఇశ్రాయేలులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన మీదట జరిగినదేమనగా ఆదినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో ఉండి బయలుదేరిపోయాను. కానీ ఈ విషయాన్ని గమనిస్తుంటే 42 కూడా చదువుదాం. ఆయన ఐగుప్తులో దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందున ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలందరూ తమ తమ తరములలో యెహోవాను ఆచరింపదగిన రాత్రి ఇదే అని మోషే ద్వారా వారికి తెలియజేయబడుతూ వచ్చింది. అయితే మెట్టి ఇక్కడ గమనించేది ఏంటంటే మరి ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాలబలం మాత్రమే కాదు, కానీ మరికొంతమంది అన్యులు కూడా మరి జరిగినటువంటి ఆ సందర్భాలను చూచినటువంటి వారు, మరికొంతమంది వీళ్ళ పరిపూర్ణమైనటువంటి గ్రహింపు పొందినవారని మనం చెప్పలేం, కానీ వారు కూడా ఇశ్రాయేలీలతో కలిసి మరి బయలుదేరుతూ వచ్చారు. అయితే తర్వాత కాలంలో మరి లేఖనాల్లో చూస్తూ వచ్చినప్పుడు
వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో రకాలుగా శోధింపబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే మిశ్రిత జనమని వారిని గురించి లేఖనాల్లో జ్ఞాపం చేయబడింది ఆయా స్థలాల్లో. కనుకని మరి ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో అద్భుతమైన రీతిగా, ఎంతో బలమైనటువంటి తన హస్తము చాపి ఐగుప్తు యొక్క దాసత్వము నుండి విడిపించాడు. ఈనాడు క్రీస్తు యేసునందు మనలను కూడా పాపపు దాసత్వము నుండి, పాపపు సంకెళ్ల నుండి విడిపించి మరి అపవాదిక శక్తిని, మరణ బలమైనటువంటి అపవాదిని మరణముతోనే జయించి తన ప్రియులైనటువంటి వారికి అనుగ్రహించినటువంటి గొప్ప విడుదల ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర అయి ఉంటుండగా మన జీవితంలో కూడా దేవుడు పాపముల విషయమై అట్టి విడుదల చేసినటువంటి దేవుణ్ణి మనం కూడా స్తుతించి గణపరచబద్దలమై ఉంటున్నాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించినటువంటి వారిని ఆయన తప్పక కాపాడేవాడు. అట్టి విధమైనటువంటి అనుభూతితోని ప్రభుని ఆశ్రయించే వారంగా ఉందాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.